హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక వ్లాగ్ అన్నమాట. ప్రజెంట్ అయితే ఒక పక్కన పాలు కాగుతూ ఉన్నాయి అండ్ నెయ్యి అవుతుంది. 1 వీక్ ఒకసారి చేసేస్తున్నాను. ఈ మధ్య బర్రె పాలు వస్తున్నాయి మాకి, సో బాగా ఎక్కువగా వస్తుందన్నమాట పైన మీగడ అనేది. ఒక 1 వీక్ అంతా స్టోర్ చేసేసి ఇంకా నాకు ఈజీ ప్రాసెస్ కుక్కర్లో అనిపిస్తుంది, కుక్కర్లో చేస్తున్నాను. దీనికి సంబంధించిన షార్ట్ అనేది ఆల్రెడీ ఒక 1 మంత్ అయిపోయి ఉంటుంది పెట్టిన అనమాట. నేను లింకప్ చేస్తాను దీనికి, చూడండి. కొంచెం ఇట్లా అంటే యాగరగా ఏమంటారు దాన్ని సైడ్కు ఉంచబెట్టుకున్నాం అనుకోండి, కొంచెం అదంతా దాని నుంచి అంతా మంచిగా ఒక దగ్గరికి కలెక్ట్ అవుతుంది. సో అట్లా వంపి పెట్టుకున్నాను ఒక సైడ్కి. అయితే కొంచెం చల్లారిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవడమే. చూస్తే అంత కనిపిస్తుంది కదా, ఆల్రెడీ హాఫ్ కాదులేండి, హాఫ్ కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు ఇంకా దాంట్లోనే వేస్తున్నాను. ఇది కంటిన్యూస్గా రెగ్యులర్గా వాడతాము. నేనైతే తక్కువ తింటాను, అసలు తక్కువ అంటే అసలు ఇంకా నాకు నచ్చదు నెయ్యి. అచ్చు కంటే కూడా మా ఆయన ఎక్కువ తింటాడు, తనకు నెయ్యి ఇష్టము. ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు, దోశ ఏదైనా కాల్చినప్పుడు అట్లా పైన వేస్తూ ఉంటాను. కానీ ఎవ్రీడే బేసిస్ అయితే చాలా తక్కువగానే. ఎక్కువగా మా ఇంట్లో తినేదంటే మా ఆయనకి ఇష్టము. ఇదంతా ఫిల్టర్ చేశాను. పైన మంచిగా దాంతో అంతా ప్రెస్ చేసుకున్నాను అనమాట జారీలో. ఎంత వచ్చింది ఏంటి అని చూపిస్తాను ఒకసారి చూడండి. మొత్తానికైతే దాని తలకట్టు వరకు వచ్చింది, సరిపోతుంది. మళ్ళీ ఈలోగా ఒక 1 వీక్ 10 డేస్కి మళ్ళీ మలాయి అయిందనుకోండి, మీగడ అయిందనుకోండి, మంచిగా నాకు ఇంత ముందు కంటే ఇప్పుడే పూసగా కనిపిస్తుంది నెయ్యి, బాగా కనిపిస్తుంది కూడా. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మేబీ మిల్క్ వల్లనో మరి దేని వల్లనో తెలియదు. నేను ఇప్పుడు కుక్కర్ క్లీన్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఇది అనుకుంటారు అక్క ఎట్లా పోతుంది ఏంటండి, లాస్ట్ వీడియోలో అలాగే అన్నారు. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను, సింపుల్ అనమాట. జస్ట్ నేనేమో లిక్విడ్ వేసాను, గిన్నెలతో లిక్విడ్ విమ్. లేదు అంటే కూడా మీరు కొంచెం సోప్ వాటర్ అయినా వేయొచ్చు. వేసి కొంచెం వాటర్ మునిగేదాకా పోయండి. నేనైతే కొంచెం తక్కువనే పోసాను, అసలు యాక్చువల్లీ ఇంకిన్ని పోయాలి, పోస్తాను. పోసేసి అది అట్లా పెట్టి వదిలేసేయండి, మరగాలి. మామూలుగా నెయ్యి ఎలా మరుగుతుందో అలా మరగాలన్నమాట. నీళ్ళన్నీ మరిగిన తర్వాత నార్మల్గా గిన్నెలు ఎట్లా తోముకుంటాం అట్లా తోముకుంటా అయిపోద్ది. నీళ్ళన్నీ చల్లగా అయిన తర్వాత తోమండి, చాలా వేడిగా ఉంటాయి. సో నేను ఇందులోనే ఏమైనా స్పూను, జాలి ఇవన్నీ వాడతాను కదా, ఇందులోనే వేస్తాను, మంచిగా క్లీన్ అవుతాయి. నేను ఒకసారి నెయ్యి చేసిన కుక్కర్ చూపిస్తాను. ఇందాక నేను నెయ్యి చేశాను చూసారు కదా మీరు. సో ఒకసారి కుక్కర్ చూపిస్తాను చూడండి, వాష్ చేసిన తర్వాత. చూసిరు కదా ఏమన్నా ఉందా అసలు? ఇంత కూడా ఏముండదు, సేమ్ నేను చేసిన ప్రొసీజర్లో చేసేయండి, ఈజీగా అయిపోతుంది అనమాట. ఎంతమంది తెలుసా, నేను ఆ షార్ట్ పెట్టినప్పుడు అది నెగిటివ్గా తీసుకోవాలో పాజిటివ్ తీసుకోవాలి. నేను ఎప్పుడేం నెగిటివ్గా తీసుకోను. ఎందుకు అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళు. చూసిరు కదా కుక్కర్ అయితే ఏమన్నా ఉందా ఎక్కడన్నా కొంచెం అన్నా ఏమన్నా ఏమంటారు నెయ్యి చేసిన తాలూకా కానీ లేకపోతే మాడిపోయింది కానీ ఎక్కడన్నా ఏమన్నా ఉందా? ఇది ఇంకా స్టీల్ది కాబట్టి మనకు అట్లా ఉంది. ఇంకా వేరేది మీరు మామూలుగా రాతేండి అవన్నీ ఉంటాయి కదా అల్యూమినియంవి, వేరే కుక్కర్ ఉంటాయి కదా దాంట్లో చేసుకుంటే ఇంకా అసలు ఏమీ కాదు. నేను ఇంకా స్టీల్ది కాబట్టి కొంచెం మాడింది. మనం అది కూడా హై ఫ్లేమ్ పెడితే. మొన్న షార్ట్ పెట్టాను నేను నెల క్రితము. అది వ్యూస్ వచ్చిందని హ్యాపీ అవ్వాలో లేకపోతే జనాలకు అర్థం కాలేదని బాధపడాలో నాకైతే అర్థం కాలేదు. సర్లే పోనీ, ఎట్లా ఒకట్లా వాళ్ళ ఇష్టం, ఎట్లని అర్థం చేసుకుని దాంట్లో తప్పేం లేదు. అందరికి ఒకలాగా ఉండాలని లేదు, అందరికీ నచ్చాలని కూడా లేదు. మనం చేసేది అట్లా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాంట్లో ఏమైందంటే నేను కుక్కర్లో చేసిన నాకైతే అది ఒక్కసారి అలవాటు అయినాక నాకు ఎంత ఈజీగా అనిపిస్తుంది తెలుసా. ఇంకేం గిన్నెలు పడట్లే. ఇంతకుముందు అయితే సపరేట్గా నీళ్ళు పెట్టడానికి ఫ్రిడ్జ్లో ఒక గిన్నె పెట్టేది చన్నీళ్ళ కోసం, లేకపోతే ఐస్ క్యూబ్స్ పెట్టేది, లేకపోతే మిక్సీ గిన్నె. ఎంత తెలుసా ఆ మిక్సీ గిన్నె అసలు పోనే పోదా నెయ్యి అంత జిడ్డు. ఇక అదంతా అయ్యే పని కాదు అని జస్ట్ కుక్కర్లో చేయడం నేర్చుకున్నాను. ఈజీగా 10 మినిట్స్లో నెయ్యి అయిపోతుంది. జస్ట్ మన కుక్కర్ విజిల్ రావడము అండ్ తర్వాత మనకు బాయిల్ అవుతుంది కదా, వాటర్ అంతా పొయ్యి నెయ్యి వచ్చేంత వరకు ఆ ఒక 10 మినిట్స్ వేస్ట్ చేయడం తప్ప ఇంకేం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. నాకైతే ఈజీ అనిపిస్తుంది.
సో నెగిటివ్గా తీసుకున్న వాళ్ళకి మనం ఏం చేయలేము. సర్లే పోండి, వాళ్ళు ట్రై చేయలేదు కదా, ట్రై చేస్తే తెలుస్తుంది ఎట్లుంది ఏందని. యాక్ అని క్యావన్లు పెట్టారు. మరి నా నెయ్యి చూపిస్తాను చూడండి. ఈ 10 days నుంచి తీసిందే ఇది. ఇంతకుముందు అంతా మేము ప్యాకెట్ తీసుకునేది, ఈ మధ్యనే గేదె పాలు వస్తున్నాయి నాకు. సో అందులో నుంచి తీసిందే నెయ్యి. నేను ఇంతకుముందు షార్ట్లో చూపించాను కదా, ఎంత పూసలాగా ఇట్లా కిందికి జారుతుందో అట్లనే ఉంటుంది. పోనీ పాడవుతుందా అంటే కూడా అసలు ఏం పాడవట్లేదు. నేను అందులో ఏమీ వేయట్లేదు, లవంగాలు వేయట్లేదు, తమలపాకులు వేయట్లేదు, ఏమీ వేయట్లేదు. జస్ట్ ర్యాండమ్గా ఇంక ఇదే మేము డైలీ బేసిస్లో ఇది అయిపోతూ ఉంటే మళ్ళీ ఇంకా మీగడ ఫామ్ అవుతుంది కదా, మళ్ళీ దాంతో చేస్తున్నాను అంతే తప్ప నాకైతే ఇక్కడ ఏం పాడట్లేదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మాకు పలానాది ఇట్లా అయింది అని చెప్తే దాన్ని నేను ఎందుకేందో చెప్తా తప్ప మీరు ట్రై చేయకముందే యాక్ బాగాలేదు అదేంది కుక్కర్లో చేస్తున్నాను అంటే ఈజీగా చేయడం నేర్చుకున్నాను అంతే. అది మీకు చూపించాను, దాంట్లో నా తప్పేముంది అంతే. అదే చెప్పాలనుకున్నాను. ఇంక ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది, పనంతా అయిపోయి ఇంకా కొద్దిసేపు ఎడిటింగ్స్ అవన్నీ చేసుకునేసరికి టైం అయింది. ఇప్పుడైతే నేను లంచ్ చేస్తాను. ఇవాళనైతే లంచ్కి గోకరకాయ అదే గోరుచిక్కుడుకాయ చేశాను. అండ్ ఇది ఒక 4 దొండకాయలు ఉండేను, అది పెసరపప్పు ఉడకబెట్టి జస్ట్ తాలింపు వేసాను అనమాట. కొంచెం చారు కన్సిస్టెన్సీ ఉంటే పోసుకుంటాం కదా అనేసి. ఫస్ట్ అయితే లంచ్ చేస్తాను. 1:45 అవుతుంది. ఇదైతే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని కూర, ఏమంటారో ఈరోజు వచ్చినాక. ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ చేస్తున్నాను. దొండకాయ కొంచెం పెసరపప్పు. ఈ పప్పు నేను మున్నార్లో చూసాను, అప్పటి నుంచి చేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చప్పగా ఉంటుంది, కారం అయితే ఉండదు, బట్ కమ్మగా ఉంటుంది అనమాట. సో ఏమైనా సిరీస్ వచ్చాయా ఏంటి అని చూస్తుంటే ఏదో సినిమా కనిపించింది నాకు. చూస్తున్నాను, అది చూసేంత టైం కూడా ఉండలేదండి. ఒక 1/2 hour చూడగానే మళ్ళీ టైం అయిపోతుంది నాకు. కొత్తగా ఏమొచ్చాయి ఏంటి మూవీస్ అనేది చెప్పండి, ఈ వీకెండ్ చూద్దాము. చాలా రోజులు అవుతుంది మూవీస్ చూడక. ఈ మధ్య అన్నీ ఎక్కువగా ఓటీటీలో వెంటనే వచ్చేస్తున్నాయి కదా. నేనైతే లంచ్ అయితే చేశాను. ఇంకా అచ్చు దగ్గరికి వెళ్ళాల్సిన టైం అనమాట. వర్షం ఏమో కంటిన్యూస్గా విరామం లేకుండా పడుతుంది. కొద్ది దూరం వెళ్ళగానే వర్షం ఎక్కువైపోయి రిటర్న్ వచ్చేసాను ఇంకా వెళ్ళకుండానే. మా ఆయనకు ఫోన్ చేశాను అనమాట. పాపం అప్పుడే ఇంటికి వచ్చి తను లంచ్ చేస్తున్నారు, మధ్యలో ఆపేసి ఇంక వెళ్తున్నాం ఇద్దరము. వర్షం ఎక్కువైతుంది, మళ్ళీ రిటర్న్లో ఇంకా ఎక్కువైపోద్దేమో అనేసి ఇంకా తీసుకురావడానికి వెళ్తున్నాము. రోడ్లంతా పాడైపోయినాయి. మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలి అంటే యూటర్న్ తీసుకోవాలి. ఆ సిగ్నల్ అయితే అసలు కనీసం ఒక పావు గంట అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. బైక్ అయితే పక్క నుంచి వెళ్ళిపోవచ్చు కానీ కార్ వెళ్ళడానికి ఉండదు. మొత్తానికి స్కూల్కి అయితే వచ్చేసాను. నేను అంబ్రెల్లా కూడా తెచ్చుకున్నాను, కార్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది. కాకపోతే లేట్ అయిపోయింది మమ్మల్ని, అంటే నేను ఇక కొంచెం టైం అది వేస్ట్ అయిపోయింది నేను రావడంలో. మళ్ళీ మా హస్బెండ్ తీసుకొని వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. వాళ్ళు లోపల వెయిటింగ్ హాల్ ఉంటుంది, అందులో కూర్చొని చూస్తున్నాడు. వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. ఇంకా రాగానే ఫస్ట్ గబగబా ఇంకా వాడిని ఏం వెతకకుండా సైన్ పెట్టేసుకుంటున్నాను అనమాట. రోజు నేనే ముందుంటాను వాడికంటే ముందు. కాకపోతే ఈరోజు లేట్ అయిపోయేసరికి ఇంకా చాలామంది ఎట్లుంటారంటే అసలు ఇట్లా వచ్చేస్తుంటారు అనమాట. అందులో మావాడు ఎక్కడున్నా నాకు వెతుక్కోవడానికి కనీసం 4-5 నిమిషాల ముందు టైం పడుతుంది. అందుకే అది ఎంత బాధ, ఎందుకని రోజు నేనే ముందున పోతాను. కాకపోతే నాకు ఆ గ్లాస్ విండో నుంచి కనిపించాడు, ఆ వెయిటింగ్ హాల్ ఉంటుంది లోపల రిసెప్షన్, అక్కడ కనిపించాడు. చల్లగా ఉంది, వర్షం పడుతుంది, అందరు ఉన్నారు అనేసి వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్నాడు. నేను కాబట్టి చూశాను, మా ఆయన అయితే చూడకుండా ఇంకా రాలేదనుకుంటాడు. నేనేమో వెతుకుతా వచ్చాడా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటానమాట. వెళ్ళి పిలుచుకొని వచ్చేదానికే నాకు 5 నిమిషాలు పట్టింది. అంతమంది ఉన్నారు, పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు, ఓటీ వాళ్ళు వీళ్ళంతా. బస్సు అయితే ఇంకా వెనక సైడ్ వెళ్ళిపోతారు బస్సుల కోసము. అక్కడ ఉన్నాడు చూడండి, నా కోసం ఉరికొస్తున్నాడు. ఇంకా వెయిటింగ్ హాల్లో కూర్చున్నాడు. ఎప్పుడో ఒకసారి లేట్ అవుతుంది, యూజువల్గా అయితే తొందరనే తీసుకొస్తా, ఆన్ టైం ఉంటా, ఎప్పుడు లేట్ ఉండను. నా కోసం ఎదురు చూస్తే మళ్ళీ ఫీల్ అయిపోతాడు వాడనేసి. వర్షం వచ్చిందంటే వర్షాకాలం పెద్ద బాధ. ఇలాంటప్పుడే కార్ నేర్చుకోవాలి, నాకు కారు ఉండాలి అనిపిస్తుంది. కానీ అంత మ్యాండేటరీగా దగ్గరనే కదా అని మళ్ళీ అనిపిస్తుంది. కానీ ఇలాంటి టైంలో ఈ 2-3 డేస్లో అయితే మస్తు చిరాకు వస్తుంది. పొద్దున నానడం అవుతుంది, అదే సన్నగా చినుకులు వస్తున్నాయి, మధ్యాహ్నం కూడా అంతే.
కొన్ని సార్లు అయితే ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఇంకెందుకులే మళ్ళీ ఆటో రావడానికి టైం పడుతుంది కదా అన్నట్టు ఇంకా బండి మీదే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అట్లీస్ట్ రెయిన్ కోట్స్ అన్న కొనుక్కోవాలి చెరొకటి. ఈ వానకాలం అయిపోయేసరికి ఎంత అవుతుందో ఏందో కథ. ఇది ఈరోజు మన వ్లాగ్. హోప్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.